శ్రీకాకుళం కాశీబుగ్గ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన దొంగలకు పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు దొంగల ఆట కట్టించారు. పలు చోరీలకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ సాహు, రాజ్ కుమార్ సేతి, బబుల్ సేతిలు ఒడిశాలో పలు కేసుల్లో జైలుకు వెళ్లారు. వీరు ఆంధ్రప్రదేశ్లో చోరీలకు పాల్పడడానికి పథకం వేశారు. అందులో భాగంగా గత ఏడాది నుంచి కాశీబుగ్గ ప్రాంతంలో 7 చోరీలకు పాల్పడ్డారు. చోరీ చేసిన వస్తువులు పలాస, కాశీబుగ్గలో విక్రయించేందుకు 2 ద్విచక్ర వాహనాలపై ఒడిశా నుంచి వస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. జాతీయ రహదారి కోసంగపురం కోడెల వద్ద వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వి వెంకటప్పారావు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రాలో ఒరిస్సా మరియు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువగా మనకి నేరాలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరూ అనేక రకాలైన కవర్స్ అంటే ఏదో ఒక రూపాన్ని మన ఏరియాలో తిరుగుతూ మన ఏరియాని అంతటినీ కూడా సర్వే చేస్తారు. సర్వే చేసి ఎక్కడ దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉన్నదా అని పరిశీలన చేసుకొని వాళ్ళు దొంగతనం చేస్తుంటారు. బయటికి లాక్ వేసేటట్టు కనిపించకుండా కొద్ది జాగ్రత్తగా కీస్ నేవి కూడా జాగ్రత్తగా వేసుకొని సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా పెట్టుకొని, అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాస్ వీధిలో కానీ లేదా ఇళ్లలో కానీ పెట్టుకుంటే మనం నేర పరిశోధనలో పోలీసుకి మరింత సహకారం మీరు ఇవ్వడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి వారి వెంట తెచ్చుకున్న పరికరాలతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతారని పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 5 తులాల బంగారం, 39 తులాల వెండి, 8,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.